name is Harshni. I am studying 5th class. My school name is Vidyajyoti English Medium School. My class teacher name is Jansi ma'am. Today my project work is Telugu Durasha. దమనుడు ఏ విధంగా జీవించేవాడు? దమనుడు అడవికి వెళ్ళి చెట్లు నరికి కట్టలను దగ్గరలో ఉన్న పట్టణానికి తీసుకువెళ్ళి అమ్ముకునేవాడు. వచ్చిన డబ్బుతో హాయిగా జీవించేవాడు. సర్పం దమనుడితో ఏ విధంగా పేదరిక రూపుమాపుతానన్నది? ఓ మానవుడా, ఈ చెట్టు నా ఆశయము, దీన్ని కూలదొయ్యొద్దు. ఈ చెట్లు నరికి కట్టలు నమ్మినంత మాత్రాన నీ పేదరికం శాశ్వతంగా పోదు కదా. ఇంకా నుండి నాతో స్నేహం చే, నీ పేదరికం రూపుమాపుతాను అని సర్పం దమనుడితో అన్నది. సర్పం ఎప్పుడెప్పుడు అతనికి మళ్ళిస్తానని చెప్పింది. దమనుడికి అవసరం వచ్చినప్పుడల్లా మనులు ఇస్తానని సర్పం అతడితో అన్నది. దమనుడికి ఎలాంటి దురాలోచన కలిగింది? దానివల్ల కలిగిన ఫలితం ఏమిటి? పామును చంపి పుట్టను తవ్వితే మనులు ఒకేసారి తీసుకోవచ్చును కదా అని దురాలోచన దమనుడికి వచ్చింది. పుట్టను గుణపంతో తవ్వాడు, కానీ పుట్ట లోపల ఒక మని కూడా కనపడలేదు. అతడు ఎంతగానో దుఃఖించాడు. ఈ కథ యొక్క నీతి: దురాశ దుఃఖానికి చేటు. థ్యాంక్ యూ సార్.